ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, దయచేసి నీ భర్త ఎవరో చెప్పి వెంటనే అతన్ని తీసుకుని రమ్మా. లేకపోతే ఊరికి చాలా అరిష్టం జరుగుతుంది. మీరు ఎంత అడిగినా అది చెప్పదు. తన గొంతులో ప్రాణం పోయినా తన భర్తెవరో చెప్పదు. ఎందుకంటే ఇదే విషయం గత కొన్ని నెలలుగా అడుగుతూనే ఉన్నాను. తను తన భర్త గురించి ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు వెళ్లిపోయిన ప్రకాష్ కూడా తన భర్తే కాదని చెప్పింది, కానీ తన భర్త ఎవరో ఇంతవరకు చెప్పలేదు. హోసై, ఊరికి మంచి చేయడానికి వచ్చామే. ఇప్పుడు నీ వల్ల ఊరికి ఏమవుతుందోనని అందరూ భయపడి చేస్తున్నారు. విన్నారా ఊరి పెద్దల్లారా? ఎంత అరిష్టం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? చూడమ్మా లక్ష్మి, నీ భర్తని రేపటిలోగా నువ్వే వెంటనే ఇక్కడికి రప్పించాలి. నువ్వు నీ భర్త చేత్తో అమ్మవారికి సారే ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో నీకు 100 కొరడా దెబ్బలు శిక్షగా వేస్తాం. అంత శిక్ష పడితే గాని అమ్మవారు శాంతించరు. మన ఊరికి పట్టిన అరిష్టము పోతుంది. రేయ్, అందరూ పదండ్రా, పదండి పదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీకింకో దారి లేదు. నీ భర్తని తీసుకురావాలి, లేదా నీ భర్త ఎవరో చెప్పాలి. చూస్తాను నువ్వు ఎలా తప్పించుకుంటావో. ఇదేంటి, కుప్ప తీసి బావ పేరు చెప్పేస్తుందా ఏంటి? అమ్మా, నీ భర్త ఎవరో తీసుకొని రమ్మా. లేకపోతే ఆ శిక్షను ఆపలేం. ఇది ఈ ఊరి కట్టుబాటు. పద సహస్ర. అమ్మా తల్లి, ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుందో తెలీదు. నిజం బయటపడితే మాత్రం కలిసున్న కుటుంబం విడిపోవడంతో పాటు పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. నీ భర్తని రేపటిలోగా నువ్వే వెంటనే ఇక్కడికి రప్పించాలి. నువ్వు నీ భర్త చేత్తో అమ్మవారికి సారే ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో నీకు 100 కొరడా దెబ్బలు శిక్షగా వేస్తాం. కనకం, ఏంటి ఆలోచిస్తున్నావు? విన్నావు కదా వాళ్ళు చెప్పింది. నువ్వు నీ భర్తతో పాటు అమ్మవారికి సారివ్వకపోతే వాళ్ళు శిక్ష వేస్తానంటున్నారు. నా శిక్ష గురించి వదిలేండి విహారీ గారు. వదిలేయాలా? ఎలా వదిలేస్తాను? వదలాలి. ఎందుకంటే నాకు శిక్ష పడినా ఇంకేమైనా మీరు సహస్రమ్మ కలిసి ఆ అమ్మవారికి సారివ్వడం కరెక్ట్. అదే జరగాలి, జరుగుతుంది. నీకేమైనా పిచ్చా? నీకు శిక్ష పడుతుంటే నేను సహస్రతో సారివ్వాలా? అదే దైవ నిర్ణయం అనుకుంటే విహారీ గారు. అందుకే నాకు శిక్ష వేసి
మీ ఇద్దరిని అలా అమ్మవారు కరుణిస్తున్నట్టున్నారు. అంటే పంచాయతీలో నా భార్యని కొరడా దెబ్బలు కొడుతుంటే నేను కళ్ళప్పగించుకొని చూడాలా? దానికంటే నేను చచ్చిపోవడం బెటర్. ఏంటా మాటలు విహారీ గారు? దయచేసి మీ నోటి నుంచి చావు అనే మాట రానివ్వకండి. మరి నేను ఇంకేం చేయాలి? నిన్ను కొడుతూ ఉంటే ఏవి చేతకాని వాళ్ళ చూడాలా? తప్పదు విహారీ గారు, ఇది దైవ నిర్ణయం. ఏంటి? ఇది దైవ నిర్ణయమా? ఇది అసలు దైవ నిర్ణయం ఎలా అవుతుంది? తన భక్తుల్ని శిక్షించమని ఏ దేవుడు కోరుకోడు. అలా కోరుకుంటే అసలు దేవుడే అవడు. అలా మాట్లాడకండి విహారీ గారు. నేను మాట్లాడతాను. ఈ రోజు నేను మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నేను నోరు విప్పి నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. నా భార్యని శిక్ష నుంచి తప్పించి నిజం అందరికీ తెలిసేలా చేసి నీతో పాటు అమ్మవారికి సారే మనిద్దరం కలిసిద్దాం. అలా ఎప్పటికీ జరగకూడదు. దయచేసి మీరు మాత్రం నోరు తెరవకండి. నేను ప్రాణంలా ప్రేమించే మనిషిని నా కళ్ళ ముందే కొడతానంటుంటే అసలు నేనెలా నోరు అప్పగించి చూస్తాను? నేను నిజం చెప్పాలంటే అమ్మవారు మనకి పరీక్ష పెట్టినట్లున్నారు. నేను రేపే నిజం చెప్పేస్తాను. మీరు ఈ రోజు నిజం చెప్పేస్తే నేను చచ్చినంత ఒట్టే. లక్ష్మి, ఛ! ఈ ఫుట్లేమి కుదరం. విహారీ గారు, మీరు నిజం చెప్పిన మరుక్షణం నా చావు చూస్తారు. కనుక నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు విహారీ గారు, మీరు నోరు తెరిచి ఆ రహస్యం చెప్తే జరిగేదేంటో చెప్తున్నాను. కనకం, నా నోరు కట్టేసి ఇదిగో నువ్విలా శిక్ష అనుభవించడం భావ్యం కాదు. విహారీ గారు, ఈ శిక్ష అమ్మవారి పరీక్ష అయితే నేను ఆనందంగా స్వీకరిస్తాను. మీరు సహస్రమ్మ ఇవ్వడమే సమంజసం. కనకం, ఇంకే విషయంలో మీరెక్కువ ఆలోచించకండి.